మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో శ్రీ సాయి బాలాజీ మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ డివివి సత్యనారాయణ, ప్రిన్సిపల్ సుంకర హైమావతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్మన్ ఆలమండ సత్యవతి, ఐసిడిఎస్ సిడిపిఓ సుబ్బలక్ష్మి, మహిళా ఉపాధ్యాయురాలు కుసుమకుమారి, అంగన్వాడీ సూపర్వైజర్ మంగాదేవులతో పాటు పలువురు మహిళా మూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ ఆలమంద సత్యవతితో పాటు పలు రంగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా మూర్తులకు కళాశాల విద్యార్థులు, ప్రిన్సిపల్ హైమావతి ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందజేసి సాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హైమావతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు వివరించారు. మహిళలు విద్యావంతులైతే కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సుంకర రాంబాబు, బీఈడి కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ వి రాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు హైమావతి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ సాయి బాలాజీ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేది జరపడం జరుగుతుంది. ఈరోజు మహిళా సాధికారత అనేది అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారు. అలాగే ప్రతి రంగంలోని తమదైన ముద్ర వేస్తున్నారు. ఆ విధంగా మహిళలని ముందు నడపడానికి, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఉమెన్ ఎడ్యుకేషనే లక్ష్యంగా మా కాలేజీ అనేది రన్ చేయడం జరుగుతుంది. మా దగ్గర చదువుకునే విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. విద్య ఒక్కటే కాకుండా అన్ని రంగాల్లో, అంటే ఒక సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, విపరీతమైన స్ట్రెస్ వచ్చినప్పుడు ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఎవ్రీ సిచ్యువేషన్లో అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, ఒక ఎడ్యుకేషన్ పరంగా కాకుండా అన్ని రంగాల్లో మా దగ్గర చదివే విద్యార్థులు ముందుండేలాగా మేము జాగ్రత్తలు తీసుకుంటూ, ఎప్పటి మహిళలు ఈరోజు భయపడకుండా ముందుకు వెళ్ళాలన్నా, వచ్చే ప్రతి సిచ్యువేషన్ని చక్కగా హ్యాండిల్ చేయాలన్నా, వాళ్ళు ఒక ఫ్యామిలీని సక్సెస్ఫుల్గా రన్ చేయాలన్నా, ఏదైనా రంగంలో ముందుకెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ఎడ్యుకేషన్ అనేది, ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మహిళలు చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, అలాగే గ్రామం బాగుంటే సొసైటీ మొత్తం డెవలప్ అవుతుంది. ప్రతిదీ కూడా సొసైటీలో ఏ సిచ్యువేషన్ జరిగినా దానికి ఖచ్చితంగా వెనకాతల ఉమెన్ అనేది అవసరం అవుతుంది. మహిళలందరూ మంచిగా చదువుకొని మంచి అవగాహనతో ఒక కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళగలిగితే సమాజంలో ఒక మంచి వ్యవస్థ అనేది రూపుదిద్దుకుంటుంది అనేది నా అభిప్రాయం. అలాగే ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా పిల్లలందరికీ అవగాహన కార్యక్రమం, ఏ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత అయినా ఎడ్యుకేషన్ గివప్ ఇవ్వకుండా ఎలా ముందుకెళ్ళాలి, ఇలా మొత్తం అందరూ ఈరోజు అంగన్వాడీ సిడిపిఓ గారు మొత్తం అందరి ద్వారా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరి ఆధ్వర్యంలో పిల్లలకి మంచి మోటివేషన్ ఇచ్చాము. అలాగే ఈ కాలేజీని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ పిల్లలందరికీ ఎడ్యుకేషన్ వాల్యూ చెప్తూ ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.